ప్రైజ్ ది లార్డ్. మన ప్రేమగల రక్షకుడును అద్వితీయమైన మహిమగల రాజును నిరంతరమును కృపామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మీరు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా ఈ ఛానల్ ద్వారా అనేకమైన సంగతులను నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తాను సంకల్పించిన సంగతులు ఎన్నడూ మరిచేవాడు కాదు. మన విషయమే తాను కోరుకుంటున్న అనేక ఆత్మీయమైన సంగతులను మనకు తెలియపరచాలని ఆయన అనేక రకరకాలైన సాధనాల ద్వారా ఈ విధంగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. కనుక గత దినాల కొలది దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర నుండి అనేక భాగాలుగా మనం వింటూ ఉన్నాం. ఈ దినాన కూడా ఒక ప్రత్యేక అంశాన్ని వినేదము. అదేమిటంటే 12వ అధ్యాయము దేవుని యొక్క మహిమైశ్వర్యము ప్రపంచమంతా వ్యాప్తి. ఈ అధ్యాయంలో నుండి ఆరంభ సంగతులు వినేదము. ఈ అంశాన్ని మనము విన్నప్పుడు మనకు ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు దైవజనుని ఆత్మీయమైన వరవడి విధానము ఎలా ఉంటూ వచ్చిందో, తాను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ కొరకు ప్రపంచవ్యాప్తంగా తాను ఏ విధంగా దాసుని తీసుకెళ్తూ వచ్చినాడో, తన యొక్క విధానము, తాను దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండడము, ఈ సంగతులన్నీ మనం వినగలము. తాను ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఫ్రాన్సు, ఇతర అనేకమైన దేశాలకు వెళ్ళడము, ఆ దేశాల్లో ప్రత్యేకమైన పరిశుద్ధమైన కూడికలు జరిగించడము, ఇవన్నీ గమనించగలము. ఎందుకంటే ఆ స్థలాల్లో జరిగించబడిన కార్యాల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడము మనము చూడగలము. ఆరంభంలో తాను దేవుని కొరకు నిలిచిన విధానాన్ని బట్టి చివరి మటుకు కూడా అది కొనసాగినట్లుగా ఇప్పటి మటుకు కూడా దాని యొక్క ప్రభావాన్ని మనము చూడగలము. కనుక దేవుని ప్రజలారా, ఇలాంటి అమూల్యమైన సంగతులను వినాలి అంటే ఖచ్చితంగా ఈ సంగతులు మీరు వినవలసిందిగా ప్రేమతో కోరుతా ఉన్నాను. కనుక దయచేసి ఈ యొక్క ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి వారందరికీ షేర్ చేసి మీ ద్వారా అనేకులకు ఆత్మీయ సంగతులు అందించవలసిందిగా ప్రేమతో కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఆడియోని వినేదము. 12వ అధ్యాయము ప్రారంభము. దేవుని మహిమైశ్వర్య ప్రభావము ప్రపంచవ్యాపితము. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు. బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. యెషయా 33:17. దేవుని పనిని దేవుని విధానములో, దేవుని వాక్యపు వెలుగులో చేయుటకు, ప్రభువు పరిపూర్ణతను మరియు మహిమను ప్రచురపరచుటకు సంఘమును పిలుచుటయే సహోదరుడు భక్సింగ్ ఉద్దేశము పరిచర్యయునై ఉన్నది. కనుక ఆయన పిలుపు స్థానికమైనదే గాక సార్వత్రికమైనది, మరియు జాతీయమైనదే కాక అంతర్జాతీయమైనది. దేవుని చిత్త ప్రకారము ఎచ్చటకు వెలుటకైనను ఏదైనా చెప్పుటకును చేయుటకును సహోదరుడు భక్సింగ్ దేవునికి అందుబాటులో ఉండెను. 1933వ సంవత్సరంలో పశ్చిమ దేశముల నుండి భారతదేశములకు తిరిగి వచ్చిన మొదటి 13 సంవత్సరముల పరిచర్యలో సహోదరుడు భక్సింగ్ను భారతదేశ సంఘ చరిత్రలో ముందెన్నడనూ లేనంతగా బలమైన విధానములో ప్రభు వాడుకొనెను. వాయువ్య దిక్కుననున్న కరాచీ మొదలు నైరుతి దిక్కుననున్న కేరళ వరకు అనేక నగరముల యందు, పట్టణముల యందును మరియు గ్రామముల యందు అసాధారణమైన ఆత్మీయ మెలుకొలుపును ప్రభువు తెచ్చాను. ప్రభువు తన కీర్తి కొరకు ఏ రీతిగా నగరములను పట్టణములను తలక్రిందులు చేయుటకు సహోదరు భక్సింగ్ను వాడుకొనెనో ఇంతకు ముందే చూచిది. తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ సంచారము ఆ రీతిగా ఉండినది. భారత ఉపఖండములో పనిచేయుచున్న పశ్చిమ దేశ మిషనరీల ద్వారా సహోదరు భక్సింగ్ పరిచర్యను గురించిన వార్త ఇతర దేశములకు వ్యాపించినది. దేవుడు అభిషేకించిన తన దాసుని ద్వారా
ప్రభువు తీసుకుని వచ్చిన అసాధారణమైన అపోస్తలుల కాలపు ఉజ్జీవము మరియు స్వస్థతలను గూర్చిన వార్తలు మిషనరీ పత్రికల దిందు సువార్త లేఖలయందు ప్రముఖముగా ప్రచురించబడినవి. 1946వ సంవత్సరం మే మాసంలో దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల యందున్న కోనూరులో సహోదరు బక్సింగ్ ఉన్నప్పుడు ఉదయం 5 గంటలకు తన గది కిటికీ వద్ద పక్షుల కోలాహలమును గానమును ఆలకించుచుండగా, అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును, యెషయా 33:17 అని పలుకుచున్న ఒక స్వరమును వినెను. ఇట్లు వరుసగా 3 దినములు అదే స్వరమును అవే మాటలను వినెను. ఆదివారం కొరకై ప్రభు ఒక ప్రత్యేక వర్తమానం ఇచ్చుచుండెనని తలంచెను. అయితే సోమవారమున మరలా పక్షుల గానమును మరియు యెషయా 33:17 వచనమును పలుకుచున్న స్వరమును వినెను. ప్రభువా, ఈ వచనం యొక్క భావం తెలియజేయమని ప్రార్థించాను. నీవు దూరముగానున్న ఇతర దేశములకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండుమని కోరుచున్నాను అని ప్రభు మాట్లాడాను. కావున సహోదరు బక్సింగ్ ప్రార్థించను ఆరంభించాను. మద్రాసులోని జెహోవా షమ్మాకు తిరిగి వచ్చిన తర్వాత సహోదరులతో ఈ విషయంలో పంచుకున్నాను. అప్పుడు వారందరూ ప్రార్థించను ఆరంభించింది. ప్రార్థన అనంతరం సహోదరు బక్సింగ్ ఇతర దేశంలోకి వెళ్ళు విషయం వారికి కూడా సమాధానం కలిగాను. ఆలస్యం చేయక త్వరగా వెళ్ళవలనని ప్రభు సహోదరు బక్సింగ్కు జ్ఞాపకం చేయొచ్చు వచ్చాను. ఒక ఉదయకాలమున సహోదరు బక్సింగ్ యొక్క అనుదిన వాక్య ధ్యానము యెహెజ్కేలు 8:1 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున ఈ వాక్యాధారముగా 1946వ సంవత్సరం 6వ నెల 5వ దినమున ఇంగ్లాండ్లోని లండన్కు చేరవలనని ప్రభు సహోదరు బక్సింగ్కు చెప్పాను. అప్పుడు అతడు ప్రభు తనను త్వరగా వెళ్ళమని కోరినట్లయినా 2 దినములలో క్రొత్త పాస్పోర్ట్ లభ్యం కావాలని ప్రభుతో చెప్పాను. రెండవదిగా జెహోవా షమ్మాలోని సంఘపు డబ్బు ఏమీ తీసుకునకూడదని కోరినందున ప్రయాణం కొరకైన ఖర్చు ప్రత్యేక ఈవిగా తాను పొందవలనని ప్రభుతో చెప్పాను. ఒక స్నేహితుని సహాయం వలన ఆశ్చర్యముగా 2 దినములలో పాస్పోర్ట్ పొందాను. అంతకుముందు ఎన్నడూ కలుసుకుని సహోదరుడు దేవ సహాయము అతని భార్య సహోదరు బక్సింగ్ను కలుసుకున్నట్టుకు వచ్చింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో దేవ సహాయము ఒక ఉద్యోగి, సహోదరుడా, దేవుని సేవ కొరకై కొంత డబ్బు దాచిపెట్టితిమి, ఎవరికి ఇవ్వవల్లని ప్రభువును అడగగా ఈ ప్రత్యేక ఈవి మీ కొరకేనని ప్రభు చెప్పాను అని దేవ సహాయము సహోదరు బక్సింగ్తో చెప్పాను. అతడు ప్రార్థించినట్లుగా ప్రభు పాస్పోర్టును డబ్బును కూడా అనుగ్రహించాను. లండన్కు వెళ్ళు ఓడలో టికెట్ కొరకే సహోదరు బక్సింగ్ బొంబాయికి వెళ్ళగా వెంకోనియా అను ప్రయాణపు ఓడ బొంబాయి నుండి బయలుదేరి జూన్ 5వ తేదీకి లండన్ చేరవచ్చునని చెప్పారు. అయితే ఈ ఓడలో ఒక్క బెర్త్ కూడా ఖాళీగా లేనందున సహోదరు బక్సింగ్ పేరు వేచియుండి జాబితాలో ఉంచిరి. 2వ, 3వ రోజు కూడా వెళ్ళి విచారించగా ఏ ఒక్కరూ తమ ప్రయాణంలో రద్దు చేసుకోలేదని చెప్పిరి. వేగముగా ప్రయాణం చేయు యాండీస్ అను ఓడ లండన్కు బయలుదేరుచున్నదని, ఆ ఓడ జూన్ 5న గాక 7వ తేదీన చేరుతుందని 2 రోజుల తర్వాత చెప్పిరి. ప్రభు యొక్క నడిపింపు కొరకు మరలా ప్రార్థన చేయగా యాండీస్ ఓడలో ప్రయాణం చేయమని ప్రభు చెప్పాను. మార్గములో వెంకోనియా ఓడ ఇంజన్ పాడైనందున 2 రోజులు ఆలస్యముగా జూన్ 7వ తేదీన లండన్కు చేరినది. అయితే యాండీస్ వేగముగా ప్రయాణము చేయ ఓడ గనుక జూన్ 7కు బదులుగా 5వ తేదీననే లండన్కు చేరినది. ప్రభువు సహోదరు బక్సింగ్ను ప్రయాణములో ఎంత ఖచ్చితముగా అద్భుతముగా నడిపించనో ఈ సంఘటన తెలియజేస్తున్నది. ముందుగా ఏర్పాటు చేసుకున్నందున లండన్ చేరిన తర్వాత సహోదరు బక్సింగ్ ఎక్కడికి వెళ్ళవలనో తెలియక ముందుగా ఏర్పాటు చేసుకొనందున లండన్ చేరిన తర్వాత సహోదరు బక్సింగ్ ఎక్కడికి వెళ్ళవలనో తెలియక లండన్లోని హానరోక్కు వెళ్ళి ఎవరిని ఆహ్వానించకపోయినను ప్రభు నడిపింపు ప్రకారమే వచ్చి ఉన్నానని అతడనున్న పరిశుద్ధులతో పంచుకొనెను. వీరు సహోదరు బక్సింగ్తో సహవాసము కలిగి అతని కొరకును అతని జతపని వారి కొరకును కొన్ని సంవత్సరాల నుండి నమ్మకముగా ప్రార్థించుతున్నందున
సహోదరు బక్సింగ్ను చేర్చుకున్నట్టుకు వీరందరూ సంతోషించిరి. అతడు అక్కడ ఉన్న దినములలో ఇంగ్లాండ్ అంతటి నుండి ఆహ్వానములు వచ్చినవి. కొన్ని దినముల తర్వాత స్కాట్లాండ్కు వెళ్ళాను. స్కాట్లాండ్లో ఉన్న దినములలో అమెరికా మరియు కెనడాలకు వెళ్ళు విషయం ప్రభువు జకరియా 9:10 నుండి స్పష్టముగా మాట్లాడాను. సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. ఈ వచనం ద్వారా మరొక సముద్రము దాటి తన ప్రయాణమును కొనసాగించవలనని, అనగా ఉత్తర అమెరికా ఖండమునకు వెళ్ళవలనని ప్రభు తెలియజేశాను. సహోదరు బక్సింగ్ స్కాట్లాండ్ నుండి లండన్కు తిరిగి వచ్చినప్పటికీ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రమునందు ఫిలదెల్ఫియాలో నివసించుతున్న మిస్ మార్గరెట్ గ్రీన్ నుండి ఒక ఉత్తరం వచ్చినది. ఈమె ఇంతకు మునుపు పాకిస్తాన్లోని పంజాబునందు మిషనరీగా పనిచేసినందున సహోదరు బక్సింగ్ను మరియు అతని పరిచర్యను ఎరుగును. ఆమె ఇంటర్ యూనివర్సిటీ క్రిస్టియన్ యూనియన్ బోర్డు నందు సభ్యులు. అమెరికా మరియు కెనడాలోని యూనివర్సిటీ విద్యార్థుల సమాఖ్యకు మిషనరీ సెక్రటరీగా డాక్టర్ క్రిస్టీ విల్సన్ ఉండెను. కెనడాలోని టొరంటో నందు 1946 సంవత్సరం డిసెంబర్ 27 నుండి 1947 సంవత్సరం జనవరి 2 వరకు అర్బానా స్టూడెంట్స్ మిషనరీ మహాసభలు కలిగి ఉండవలనని ఏర్పాట్లు చేయుచుండిరి. టొరంటోలోని ఈ మహాసభలలో సహోదరు బక్సింగ్ ముఖ్య ప్రసంగికుడిగా ఉండవలనని మిస్ గ్రీన్ బలముగా సిఫారసు చేశాను. టొరంటో మహాసభల ఆహ్వానమే సహోదరు బక్సింగ్ కొరకు ఎదురుచూచున్న ఉత్తరం. టొరంటో మహాసభల ఆహ్వానమే సహోదరు బక్సింగ్ కొరకు ఎదురుచూచుచున్న ఉత్తరము. ఈ ఉత్తరము మొదటిగా మద్రాసుకు పంపబడి అక్కడ నుండి తిరిగి లండన్కు పంపబడినది. ఉత్తర అమెరికాకు సహోదరు బక్సింగ్ వెళ్ళవలనని ప్రభు స్కాట్లాండ్లో మాట్లాడిన విషయము ఈ ఉత్తరం ద్వారా మరి ఇంకనూ స్థిరపరచబడినది. అయితే ఆ దినములలో ఇంగ్లాండ్ నుండి ఉత్తర అమెరికాకు ప్రయాణ సౌకర్యము దొరుకుట చాలా కష్టము. ఓడలో కానీ విమానంలో కానీ సీట్లు లేవు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసినందున దేనిలో కూడా సీట్లు లేవు. సహోదరు బక్సింగ్ ఉత్తర అమెరికాకు వెళ్ళుటకై ప్రయాణ సౌకర్యం కొరకు ప్రార్థించుచుండగా తన అనుదిన లేఖన భాగము ఏషియా 43:16 నుండి సముద్రములో త్రోవ కలగజేయువాడును వడిగల జలములలో మార్గము కలగజేయువాడు అని ప్రభువు మాట్లాడాను. ఈ వాక్యం చదివినప్పుడు ప్రభువు తన కొరకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయనని నమ్మాను. కావున అతడు నౌకాశ్రయమునకు వెళ్ళి ఒక బెర్త్ కావాలని అడిగాను. ఈ సమయంలో ఇంత ఆలస్యముగా వచ్చిన బెర్త్ దొరకు మార్గమే లేదని చెప్పిరి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రత్యేక ఏర్పాటు ఉన్నది గనుక బ్రిటిష్ హై కమిషనర్ ద్వారా బెర్త్ సంపాదించుకున్నట్టుకు ఒక అవకాశం ఉన్నదని చెప్పిరి. అప్పుడు సహోదరు బక్సింగ్ బ్రిటిష్ హై కమిషనర్ కార్యాలయంకు వెళ్ళి తాను అమెరికా వెళ్ళుటకు టికెట్ కావాలని హార్డీ అను ఉద్యోగితో మాట్లాడాను. అతడు నీవు ప్రభుత్వ ఉద్యోగివా అని అడిగాను. ఆ మాట విని సహోదరు బక్సింగ్ కాదండి, నేను దేవుని సేవకుడునని జవాబిచ్చాను. అప్పుడు హార్డీ అంత చాలును అని చెప్పాను. ప్రభు ఆశ్చర్యమైన విధానంలో న్యూయార్కుకు ప్రయాణ సౌకర్యమును కలగజేశాను. మిస్ మార్గరెట్ గ్రీన్ నౌకాశ్రయంలో సహోదరు బక్సింగ్ను కలుసుకున్నట్టుకు వీలులేక మిస్టర్ చేంబర్స్ను పంపించాను. సహోదరు బక్సింగ్ న్యూయార్కుకు వస్తున్నాడని రూబెన్ లార్సెన్కు తెలిసినందున అతడు ఓడ దిగగానే అతన్ని కలుసుకున్నట్టుకు రూబెన్ లార్సెన్ కూడా అక్కడ ఉండెను. సహోదరు బక్సింగ్ న్యూయార్క్ చేరగానే రూబెన్ అతనితో ప్రార్థన వలన మీరు అమెరికాకు వచ్చి ఉన్నారు. దక్షిణ అమెరికాలో నివసించు భారతీయుల కొరకు హిందీలో వర్తమానములు రికార్డు చేయవలనని, హిందీ తెలిసిన వ్యక్తి కావాలని ప్రార్థించుచుంటిమి. బక్సింగ్ న్యూయార్కుకు వచ్చుచున్నాడని చేంబర్స్ చెప్పగా విని మిమ్మల్ని కలుసుకొనుటకు వచ్చితిని అని చెప్పాను. న్యూయార్కు చేరిన మొదటి దినముననే HCJB రేడియో సంస్థ కొరకు హిందీలో ఒక వర్తమానమును అందించగా రికార్డు చేసిరి. ఆ తర్వాత దినములలో హిందీ, ఉర్దూ భాషలలో 30 వర్తమానములు అందించగా రికార్డు చేయబడినవి.
లాటిన్ అమెరికాలోని భారతీయ శ్రోతలకు రోజుకొక వర్తమానము 35 నిమిషముల పాటు ప్రసారం చేయుటకు రికార్డు చేయబడినవి. ఇప్పుడు అర్బానా ఇంటర్వర్సిటీ స్టూడెంట్స్ మిషనరీ మహాసభలు అని పిలువబడుచున్న మొదటి ఇంటర్వర్సిటీ క్రిస్టియన్ స్టూడెంట్స్ మిషనరీ మహాసభలో వర్తమానం అందించుటకు డిసెంబర్ చివరిలో టొరంటో వెళ్ళక మునుపు అమెరికాలోని అనేక ప్రాంతములకు సహోదరు బాక్సింగ్ ప్రయాణించి వాక్య పరిచర్య చేసెను. ఈ మహాసభలు 3 సంవత్సరములకు ఒకసారి ఇలినాయ్ నందు అర్బానా క్యాంపస్లో జరుగును. ఈ మహాసభల ప్రారంభమునకు ముందు వాతావరణం బహు చల్లగా ఉండెను మరియు టొరంటోలో మంచు తుఫాను వలన కాలిబాటలు మంచుతో కప్పబడి అద్దం వలె నున్నగా ఉండెను. సహోదరు బాక్సింగ్ ప్రమాదవశాత్తు కాలు జారి పడుట వలన మోచేతి ఎముక పలు చోట్ల విరిగినది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఎక్స్రే తీసి శస్త్రచికిత్స ద్వారా ఎముకలన్నింటినీ సరిచేయవలని డాక్టర్ చెప్పాను. సహోదరు బాక్సింగ్ భరించలేని బాధతో ఉండెను. శస్త్రచికిత్స తర్వాత సంపూర్ణముగా కోలుకొనుటకు 1 నెల దినములు హాస్పిటల్లో ఉండవలసి వచ్చునని, కూటములలో వాక్యం అందించుటకు వీలు కాదని డాక్టర్లు అతనికి చెప్పిరి. సహోదరు బాక్సింగ్ మహాసభలు ముగి వరకు శస్త్రచికిత్స వాయిదా వేయవచ్చునా అని డాక్టర్లను అడిగాను. డాక్టర్లు వాయిదా వేయవచ్చును, కానీ నీవు భయంకరమైన నొప్పి అనుభవించవలసి వచ్చును అని చెప్పిరి. టొరంటో మహాసభలో ముఖ్య ప్రసంగము చేయ వరకు వేచి ఉండి ఆ తర్వాత సహోదరు బాక్సింగ్ హాస్పిటల్కి వెళ్ళాను. లోకాస్వార్త 14:26 నుండి క్రీస్తును సేవించుటలో చెల్లించవలసిన క్రయము అను వర్తమానము బహుబలమైన విధానంలో సహోదరు బాక్సింగ్ అందించినని వేదిక మీద ఆసీనుడైన డాక్టర్ క్రిస్టీ విల్సన్ చెప్పాను. ఈ మహాసభలలో ఒక విద్యార్థి సహోదరు బాక్సింగ్ను, నీవు దైవజనుడవైతే జారిపడి చేతి ఎముక విరుగునట్లు దేవుడు ఎందుకు అనుమతించాను అని ప్రశ్నించాను. సహోదరు బాక్సింగ్ ఈ రీతిగా జవాబిచ్చాను. అన్ని కారణములు నాకు తెలియవు, అయితే ఒకటి నాకు తెలియను. చేతి ఎముక విరిగిన దినము నుండి ఎంతో బాధ అయినందున నిద్రపోలేకపోతేనే. ఈ రీతిగా మేల్కొనట ద్వారా విద్యార్థుల కొరకును మహాసభల కొరకును ప్రార్థించగలిగింది. దీని ఫలితముగా మొదటి అర్బానా మహాసభలలో ప్రభు బలమైన కార్యమును జరిగించెను. ఈ మహాసభలకు హాజరైన 575 మందిలో జిమ్ ఎలియట్, రాల్ఫ్ వింటర్ మరియు డేవిడ్ హోవర్డ్లు ఉన్నారు. మహాసభల తర్వాత సహోదరు బాక్సింగ్ శస్త్రచికిత్స కొరకు హాస్పిటల్లో చేరాను. శస్త్రచికిత్స నుండి కోలుకొని ఆరోగ్యం పొంది తిరిగి ప్రయాణం చేయుటకు 1 నెల దినములు పట్టినది. సహోదరు బాక్సింగ్కు కలిగిన ఈ పరీక్ష మరియు శ్రమను ప్రభు మహిమకరమైన విజయముగా మార్చెను. ప్రతి దినము డాక్టర్లు మరియు నర్సులు అతని సాక్ష్యమును మరియు సువార్త సందేశమును వినుటకై చుట్టూ గుంపు కూడేడి వారిని సహోదరు బాక్సింగ్ను దర్శించిన డాక్టర్ క్రిస్టీ విల్సన్ చెప్పాను. అతని చేతి ఎముకలు విరిగినట్లు ప్రభు అనుమతించినందున మహాసభల కొరకు భారముగా ప్రార్థించగలిగాను. దీని ఫలితముగా మహాసభలకు హాజరైన సగం మంది విద్యార్థులు క్రైస్తవ సేవా సంస్థలలో కలిసి పనిచేయుటకు ముందుకు వచ్చేరి. హాస్పిటల్ నుండి బయటికి వచ్చిన తర్వాత టోక్యో, ఫిలిప్పైన్స్ మరియు హాంకాంగ్ల మీదుగా భారతదేశమునకు తిరిగి రాకముందు కెనడాలోను మరియు అమెరికాలోను ప్రభు సహోదరు బాక్సింగ్ను బలముగా వాడుకొనొచ్చు వచ్చెను. ప్రభువు సహోదరు బాక్సింగ్ యొక్క ప్రతి అవసరతను అద్భుతముగా తీర్చుచు, మార్గమంతటిలో నడిపించుచు, ప్రపంచమంతటినీ చుట్టివచ్చుటకు వీలు కలగజేశాను. తాను ముందెన్నడూ ఎరుగని స్థలములలో ద్వారములను ప్రభు సహోదరు బాక్సింగ్ కొరకై తెరచి, అమెరికాకు వెళ్ళక మునుపు అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును అని ఏషియా 33:17 ఇచ్చిన వాగ్దానమును సంపూర్ణముగా నెరవేర్చెను. ప్రభు సహోదరు బాక్సింగ్ను ప్రతి ఖండమునకు తన బలమైన సాక్షిగాను అనేక క్రైస్తవ శాఖలకును గుంపులకును చెందిన వారికి పరిచర్య చేయుటకును తీసుకుని వెళ్ళెను. ప్రభు సహోదరు బాక్సింగ్ను పరిచర్య కొరకై అనేక దేశాలకు తీసుకుని వెళ్ళినప్పటికీ ఇండియాలోని స్వదేశీయ సంఘమునకు
ఇండిజినస్ చర్చ్ ఆఫ్ ఇండియా అనుబంధముగా ఏ స్థానిక సంఘమును స్థాపించవలన ఉద్దేశము సహోదర భక్సింగ్కు లేదు. నూతన నిబంధన నియమముల ఆధారముగా క్రీస్తు శరీర ప్రత్యక్షతను, దేవుని మహిమను క్రీస్తు సంఘములోనికి తెచ్చుటలో ఆయన ప్రజల పాత్రను ప్రజలతో పంచుకొనుటయే సహోదరుడి భక్సింగ్ భారమై ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ గుణాతిశయములను ప్రచురం చేయుటకై నూతన నిబంధన నియామావళిని ఆధారంగా చేసుకుని ఇతర దేశములలో స్థానిక సంఘములను ఏర్పాటు చేయుటకు ఈ విధమైన ప్రత్యక్షత గల విశ్వాసులు ప్రభు చేత నడిపించబడిరి. అమెరికా సంయుక్త రాష్ట్రములలో పరిచర్య. 1946-47 సంవత్సరంలో అమెరికాను దర్శించిన తర్వాత మరలా అనేక సార్లు సహోదర భక్సింగ్ అమెరికాను దర్శించాను. ఆ దినములలో వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంస్థకు చెందిన డాక్టర్ బాబ్ ఫిన్లే 1959 సంవత్సరంలో అమెరికా మరియు కెనడాలోని అనేక ప్రాంతములలో ప్రత్యేక కుడికల కొరకై సహోదర భక్సింగ్ను ఆహ్వానించాను. మరలా 1969-70 సంవత్సరంలో ప్రభువును అంగీకరించిన అంతర్జాతీయ విద్యార్థులు సంఘ ధర్మను పొందినట్లు స్వదేశీ మిషన్ సంస్థలో వాక్యం అందించటకై డాక్టర్ ఫిన్లే సహోదర భక్సింగ్ను మరలా ఆహ్వానించాను. ప్రభు తన సేవకుడైన సహోదర భక్సింగ్ను తన దేశంలో నూతన నిబంధన నియమావళి అనుసరించి స్థానిక సంఘములను స్థాపించినట్లుగా ఈ విద్యార్థులు వారి వారి దేశంలోకి తిరిగి వెళ్ళిన తర్వాత స్థానిక సంఘములను స్థాపించవలన ఉద్దేశంతో ఈ కుడికలను ఏర్పాటు చేశాను. ఈ మహాసభలను గురించి 1969 సంవత్సరం సెప్టెంబర్ 14 హెబ్రోన్ సందేశం సంపాదకుని లేఖలో సహోదర భక్సింగ్ ఈ రీతిగా వ్రాశాను. వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంస్థ ఆధ్వర్యమున ఆగస్టు 18 నుండి 27 వరకు వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన స్వదేశీయ సంఘ మహాసభల ద్వారా ప్రభు నెరవేర్చిన కార్యమంతటిని బట్టి ప్రభువును స్తుతించుచున్నాను. దాదాపుగా 70 మంది క్రైస్తవ నాయకులు మరియు 20 దేశములకు చెందిన విద్యార్థులు మరియు అమెరికాలో వ్యాపారం చేస్తున్న వారు క్రమముగా ఈ కూడికలకు హాజరైరి. దినమంతటిలో జరుగు కార్యక్రమములు గాక దేవుని చిత్తమును మరియు ఆయన సంఘ నమూనాను వెదుకవలనను ఆశగల వందల కొలది అమెరికా దేశస్థులు అందరికీ ఆహ్వానము గల సాయంకాలపు కూడికలకు హాజరైరి. ప్రతి కూడికలో ప్రభు సన్నిధిని అనుభవించితిమి. వారి వారి దేశములలో స్థానిక సంఘములను స్థాపించవలను నిజమైన ఆసక్తి గల విశ్వాసులు అమెరికా వారేమి మరియు ఇతర దేశముల వారేమి ఎక్కువ సంఖ్యలో ప్రతిదినము మమ్మల్ని కలుసుకొని విచారణ చేసిరి. ప్రత్యేకముగా దక్షిణ తూర్పు ఆసియా దేశములలో ప్రభువు తన కొరకై తన విధానములో తాను ఏర్పరచుకున్న పాత్రలను సిద్ధపరచుట చూచితిని. అన్ని దేశములలో ప్రభు తన సంఘమును కట్టుటలో వారి భాగమును గురించి అనేక హృదయములతో మాట్లాడుటకు ప్రభు మమ్మను సంధించినట్లుగా నేను నమ్ముచున్నాను. మొట్టమొదటిసారిగా అనేక మంది విశ్వాసులు ఈ రీతిగా ప్రభువును ఆరాధించు అనుభవమును పొందిరని చెప్పక తప్పదు. ఆరాధన కూడికలో ఉన్న ప్రజలు వివిధ దేశములకు చెందిన వారైనందున ప్రకటన 5:9 ఉన్నట్లు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసేదివి అని మాకు జ్ఞాపకము చేయబడినది. విశ్వాసులు భారతదేశము, ఫిలిప్పైన్స్, సూడాన్, ఘానా, హాంకాంగ్, ఇంగ్లాండు, జపాను, సింగపూరు, లిబేరియా, సియోరాలియోన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, థాయిలాండ్, తైవాన్, ఘనా, దక్షిణ వియత్నాం, ఈక్వెడార్, కెన్యా, ప్యూరిటోరికో, మలేషియా మరియు గౌతమాలా దేశముల నుండి వచ్చిరి. ఆరాధన కూడిక అనంతరము భారతీయ సంప్రదాయ పద్ధతిలో అన్నము, కూరగాయల సాంబారుతో ప్రేమ విందు కలిగి ఉంటిమి. ఈ ప్రేమ విందు ద్వారా ఒకరితోనొకరము సన్నిహిత సహవాసము కలిగి ఉంటకు అవకాశం ఏర్పడినది. ఆరాధన ఆత్మ ద్వారా అనేక మంది విశ్వాసులు బహుగా తాజాపరచబడిరి.
వారి వారి దేశములలో ఈ విధమైన ఆనకూడికలు కలిగింటకు కోరికను కనపరచిరి. ప్రతి దినము మధ్యాహ్నము లింకన్ మెమోరియల్ ప్రాంతమునకు బహిరంగ సువార్త సేవకై ఊరేగింపుగా వెళ్ళితిమి. వివిధ దేశములకు చెందిన మాలోని అనేకులు మా చుట్టూ గుమికూడిన ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణకరమైన కృప, శక్తిని గురించి సాక్ష్యమిచ్చితిమి. ప్రజల యుద్ధ నుండి వచ్చిన స్పందన చూసి మేము ప్రోత్సహించబడితిమి. ఒక సాయంకాలమున 9 దేశములకు చెందిన 13 మంది విశ్వాసులు నీటి బాప్తిస్వములో సాక్ష్యమిచ్చిరి. వీరిలో 2 అమెరికాలో విద్యను అభ్యసించుచు క్రీస్తుని ఎరిగిన ఆఫ్ఘనిస్తానీయులు. ఈ రీతిగా మేము దినమంతయు గడిపి అలసిపోయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా మాలో అనేకులు నూతనపరచబడిరి. ప్రపంచం యొక్క పలు భాగములలో ప్రభు తన సజీవ సంఘములను స్థాపించినట్లుగా మేము అధికమైన ప్రార్థనా భారము కలిగి ఉండవల్లని ప్రభు ద్వారా ఒప్పించబడితిమి. ఈ కూడికలలో దేవుని వాక్యమును అంగీకరించిన వారందరూ నూతనమైన పరలోక దర్శనం పొంది వారి వారి దేశములకు తిరిగి వెళ్ళుచుండగా ఎంత క్రయమైనను చెల్లించి ఆయన సంఘమును కట్టుటలో ప్రభు వారికి నూతన అభిషేకము దయచేయవలనని వారి కొరకే ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వమును మరియు ఆయన మహిమను బయలుపరచు శేషమును ప్రభు ప్రతి దేశంలోనూ నిలబెట్టినందుకు దేవునికి వందనస్తులమై ఉన్నాము. ఆయన సంఘమును గురించిన సరి అయిన భావమును గ్రహించవలనని మరియు ఆనందకరమైన విజయవంతమైన జీవితం యొక్క రహస్యమును ఎరగవలనని ఆశ విశ్వాసులలో అధికమగుట నేను గమనించితిని. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలదని చెప్పుకొను గుంపుల ద్వారా వారు భ్రమపెట్టబడిరి. 1969వ సంవత్సరంలో సహోదరు బక్సింగ్ అమెరికాను దర్శించినప్పుడు సైరక్యూస్లో ఉన్న ఈ రచయిత కూడా దర్శించెను. సైరక్యూస్ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ విద్యార్థులకు మా ద్వారా ప్రభు ఏ రీతిగా పరిచరించుచున్నాడో మా ఇంటిలో బస చేయిచు అతడు గమనించాను. ప్రపంచం యొక్క నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులను సంధించుటకై ఆటంకములు లేని అసమానమైన అవకాశమును చూచి ముగ్ధుడయ్యను. మా పరిచర్య ద్వారా క్రీస్తుని ఎరిగిన విద్యార్థులకు వారి ఎదుగుదల విషయమై ఏమి చేయుచున్నావని ఈ రచయితను అడగగా, సైరక్యూస్ విశ్వవిద్యాలయమునకు చుట్టుప్రక్కలనున్న బైబిల్ను బోధించు సంఘములకు పంపుచున్నామని చెప్పాను. అంతటా సహోదరు బక్సింగ్ ఒక క్షణం ఆలోచించి, స్త్రీ పురుషులను ప్రభువైన యేసుక్రీస్తు ఎరుగునట్లు చేయుటయే కాక స్థానిక సంఘమనడి క్రీస్తు శరీరము ద్వారా వారికి దేవుని యొక్క సంపూర్ణ సంకల్పమును బోధించి శిష్యులుగా చేయుట కూడా మన బాధ్యతే ఉన్నది అని చెప్పాను. ఇంకను నూతనముగా రక్షింపబడిన అంతర్జాతీయ విద్యార్థులకు నూతన నిబంధన సంఘ సిద్ధాంతమును నేర్పించడం ద్వారా వారి వారి స్వదేశంలోకి తిరిగి వెళ్ళినప్పుడు వారి దేశ సంస్కృతులను బట్టి నూతన నిబంధన నియమములను అన్వయించడం ద్వారా లోకం యొక్క ఇతర ప్రాంతములలో కూడా క్రీస్తు శరీర విస్తరణ జరగగలదని ఈ రచయితతో చెప్పాను. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన ప్రజలు యెరూషలేములో ఉండినని అపోస్తల కార్యములు 2:5 చదువుచున్నాము. అపోస్తలుడైన పేతురు సువార్త ప్రకటించినప్పుడు సకల జాతులు ప్రజలు సువార్తను వినిరి. పేతురు సువార్త ప్రకటించినప్పుడు మారుమనస్సు పొందిన వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అపోస్తల కార్యములు 2:42. నూతనముగా క్రీస్తును అంగీకరించిన అంతర్జాతీయ విద్యార్థులను సిద్ధపరిచి శిష్యులనుగా చేయుటకై ఇంటిలో సంఘమును ప్రారంభించవలనని ఈ రచయితను సహోదరు బక్సింగ్ ప్రోత్సహించాను. తన భార్య ఇందిరతో ప్రార్థించి ప్రభు నడిపించిన కొలది చేసేదమని ఈ రచయిత అతనితో చెప్పాను. ఆ తర్వాత సహోదరు బక్సింగ్ హెబ్రోను సందేశంలో ఈ రీతిగా వ్రాశాను. ఇంతకు ముందు సంచిక హెబ్రోను సందేశంలో వ్రాసినట్లు అమెరికా దేశంలో ప్రభువు తన శేషమును సిద్ధపరచుచున్నట్లుగా నేను చూడగలుగుతున్నాను. ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించవలన ప్రగాఢమైన కోరికతో విశ్వాసులు ఎక్కువ సంఖ్యలో ఆయా గృహములలో కూడి వచ్చుచున్నారు. ఎఫెసీ 3:10 ప్రకారము పరలోకములో ప్రధానులకును అధికారులకును దేవుని యొక్క నానా విధమైన జ్ఞానమును తెలియజేయు సంఘము కొరకు దైవక్రమమును గ్రహించవలనని వెదుకువారు అనేకులు కలరు.
ఇప్పటి వరకు ప్రభువు నన్ను నడిపించిన ప్రతి స్థలములో ఇటువంటి విశ్వాసులు అనేకులను కలుసుకొని ఆధిక్యత కలిగి ఉంటిని. ఇటువంటి విశ్వాసుల ఆకలిని గుర్తించి న్యూయార్క్ సైరక్యూస్లో మన సహోదరి టీఈ కోషిల ఇంటిలో ఆరాధన ప్రభువు బల్ల కలిగి ఉండుటకు మేము నడిపించబడితిమి. సైరక్యూస్ విశ్వవిద్యాలయంలో విద్య నిమిత్తమై అనేక దేశం నుండి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల మధ్యను, సైరక్యూస్ చుట్టుపక్కల ఉన్న అమెరికా వారి మధ్యను వీరిని ప్రభు బహుబలముగా వాడుకొనుచుండెను. సైరక్యూస్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 90 దేశముల నుండి వచ్చిన విద్యార్థులు కలరు. రచయిత సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఉదయమున ప్రభు బల్ల చుట్టూ దాదాపుగా 70 మంది కూడి వచ్చిరి. వారిలో కొంతమంది 130 మైళ్ళ దూరం నుండి వచ్చిరి. ఆరాధనా కూడికకు హాజరైన వీరి నిజమైన శ్రద్ధను చూచి ఇటువంటి ఆరాధనా కూడికల అవసరత ఎంతో ఎక్కువగా ఉన్నదని మేము ఒప్పించబడితిమి. వీరిలో అనేకులకు ఇది మొట్టమొదటి అనుభవమై ఉన్నది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 4 గంటల సేపు ఆరాధనా కార్యక్రమం జరిగినది. ఆరాధనా కూడిక తర్వాత మేమందరము ప్రేమా విందులో పాలు పొందితిమి. విశ్వాసులు ఎంతో ఆశీర్వదించబడి నూతనపరచబడిరి. ప్రతి ఆదివారము క్రమముగా ఈ రీతిగానే కూడిక కలిగి ఉండవల్లని కొంతమంది తమ కోరికను తెలియజేసిరి. ఈ అవసరత ఏ రీతిగా తీర్చవలనో ప్రభు సహోదరుడు కోషిని నడిపించినట్లుగా ప్రార్థించుడి. సాయంకాలమున 5 విశ్వాసులు నీటి బాప్తిసంలో సాక్ష్యమిచ్చిరి. వారిలో 2 భారతీయులు, 2 తైవానీయులు, మరొకరు అమెరికన్. ఇది ఎంతో ఆనందకరమైన దినము. బాప్తిస్వం ద్వారాను ఆ తర్వాత జరిగిన సాయంకాల కూడిక ద్వారాను అనేకులు సవాలు చేయబడిరి. తన సంఘము కొరకైన ఆయన నిత్య సంకల్పముల గురించి ఈ దేశంలో ప్రభు అనేకులతో మాట్లాడుచున్నాడని నేను విశ్వసించుచున్నాను. అయితే వీరు సరియైన విధానంలో నడిపించబడి బోధించబడకపోతే శత్రువు వీరిని లేఖనములకు విరుద్ధమైన మానవ కల్పిత పద్ధతులకు నడిపించను. ఈ పద్ధతులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘ నిర్మాణమునకు సహాయపడకపోగా ఆటంకములను కలుగచేయును. అమెరికాలోని వివిధ స్థలములలో ఉన్న దేవుని ప్రజలకున్న 5 గొప్ప అవసరతలను గత కొన్ని వారములుగా పరిశీలించటం వలన నేను గ్రహించితిని. మొదటిది, దేవుని వాక్యము కొరకై నిజమైన ఆకలి అవసరము. అనేకులు కథలు మరియు వినోదముల కొరకు ఆశపడి వాటి వెంట వెళుచున్నారు. రెండవది, ప్రార్థన కొరకైన నిజమైన భారము అవసరము. ఆయన జతపని వారముగా ప్రార్థించుట నేర్చుకున్నటకు మరియు దేవుని మనస్సు ఎరుగుట అవసరమై ఉన్నది. మూడవది, ప్రతి విషయంలో దేవుని పరిపూర్ణ చిత్తమును ఎరుగుట అవసరమై ఉన్నది మరియు ఎంత క్రయమైనను చెల్లించి ఆయన చిత్తమును చేయుటకు సిద్ధపడుట. ప్రభు మనస్సు ఎరగవలన నిజమైన కోరిక గలవారు బహు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నాలుగవది, తన సంఘము కొరకైన దేవుని పరిపూర్ణ క్రమమును గ్రహించు అవసరత. ఐదవది, ప్రతి భారములో మరియు శోధనలో పునరుత్థాన శక్తిని కోరుకొనుట ఎట్లో నేర్చుకొనవలసిన అవసరత. దేవుని ప్రజలను ఆత్మీయ అంధకారములో నుంచుటకై శత్రువు ఉపయోగించు కుయుక్తుల నుండి ప్రభు తన ప్రజ కాపాడునట్లు ప్రార్థించుడి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఎఫెసీ 4:11-14 ఈ దేశములోనున్న సంఘమునకు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, బోధకులను మరియు కాపర్లను ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థించుడి. ఈ దేశంలోనున్న యవనస్తుల పరిస్థితి ఘోర దుస్థితిలో ఉన్నది. నిత్యత్వపు సంగతుల కొరకై బహు కొద్ది మంది మాత్రమే నిజమైన ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ యవనస్తులను పాడు చేయుటకై శత్రువు తన కుయుక్తులన్నిటినీ వాడుచున్నాడు. దేవుని ప్రజల పట్టుదలతో కూడిన విజ్ఞాపన ప్రార్థనయే ఈ యవనస్తులను సాతాను బంధకముల నుండి విడిపించగలదు. ఈ దేశములో జరిగించబడుచున్న పరిచర్య నిమిత్తమై వారమునకు ఒక రాత్రి ప్రార్థనలో గడుపుచున్న వారిని బట్టి ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను. అమెరికాలో ఉన్న యవనస్తుల కొరకును మరియు వారి ఆత్మీయ ఆకలి తృప్తిపరచబడుటకు ప్రభు యొక్క జవాబు కొరకై ఆసక్తితో ప్రభు మీద ఆధారపడి
ఆయా గృహములలో కూడివచ్చు విశ్వాసుల కొరకును ఎక్కువగా ప్రార్థించవలనని ప్రేమతో బతిమాలుచున్నాను. ప్రపంచం యొక్క నలుమూలల నుండి వచ్చుచున్న వారిని మరియు విద్యార్థులను ప్రభు సంధించినట్లు సహోదరుడు మరియు సహోదరి కోశిలకు ప్రభు అధికమైన అభిషేకమునిచ్చినట్లు వారి కొరకు ప్రార్థించుడి. 1969 సెప్టెంబర్ 28 హెబ్రోను సందేశంలోని సంపాదకీయము. 1970వ సంవత్సరం వేసవి కాలమున సహోదరు బక్సింగ్ మరలా సైరక్యూస్కు వచ్చెను. అతడు అనుకునే దానికంటే ఒక వారం ముందుగా వచ్చాను గనుక పలు స్థలములలో తన పరిచర్య ఆరంభించుటకు ముందుగా రచయితతోనూ మరియు అతని భార్యతోనూ మరికొంత ఎక్కువ సమయం గడపగలిగాను. అతడు మాతో ఉండగా నూతన నిబంధన నియమావళి అపోస్తుల కార్యములు 2:42 ప్రకారము ఇంటిలో సంఘము ప్రారంభించవలసిన అవసరతను గురించి నొక్కి చెప్పాను. అతడు మాతో ఉన్న ఆదివారమున ఆరాధన మరియు ప్రభు బల్ల కలిగి ఉంటిమి. న్యూయార్క్లోని సైరక్యూస్ చుట్టుపక్కల నుండి ఎక్కువ సంఖ్యలో విశ్వాసులు ఈ ఆరాధనా కూడికకు హాజరయ్యారు. మా యొద్ద నుండి వెళ్ళబోవుటకు ముందు నాతో మరియు నా భార్యతో కలిసి ప్రార్థించి ఆదివారమున ఆరాధన పరిచర్యను కొనసాగించమని ప్రోత్సహించాను. సహోదరు బక్సింగ్ వెళ్ళిన తర్వాత మాతో సన్నిహితముగానున్న విశ్వాసులతో ఈ విషయం పంచుకొని దేవుని చిత్తముని ఎరుగు నిమిత్తము ప్రార్థించితిమి. 1970 సంవత్సరం సెప్టెంబర్లో 6 మా ఇంటిలో ఆరాధన మరియు రొట్టె విరుచుటకై కూడివచ్చితిమి. నిజముగా అది అంతర్జాతీయ కూడికయే. ఈ కూడికలో డచ్ దేశమునకు చెందిన దంపతులు రిచర్డ్ మరియు ఇట్పోస్ట్ సైరక్యూస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఈజిప్టు దేశస్థుడైన ఏడెల్ అమీన్, అమెరికాకు చెందిన హోవర్డ్ పెట్మన్ మరియు నా భార్య ఇందిరా, నేను ఉన్నాము. సహోదరు బక్సింగ్ పరిచర్యకు అనుబంధమైన అమెరికాలోని మొట్టమొదటి స్థానిక సంఘము ఇదే. దేవుని కృపను బట్టి ఈ స్థానిక సంఘము ఇంకనూ ప్రభువును సేవించుచున్నది. ఆ తర్వాత అంతర్జాతీయ సమాజముగా మా ఇంటనున్న సంఘమును రిజిస్టర్ చేయించితిమి. అప్పటి నుండి అమెరికాలోని పలు స్థలములలో ఇటువంటి సంఘములను 10 ప్రభువు లేపాను. 1974 సంవత్సరంలో సహోదరు బక్సింగ్ అమెరికాకు తిరిగి వచ్చి 1974 అక్టోబర్లో పరిశుద్ధ సమాజ కూడికలను ఏర్పాటు చేయుటకై ప్రార్థించమని అడిగాను. పరిశుద్ధ సమాజ కూడికలను ఏర్పాటు చేయటంలో అనుభవం లేనందున మొదటిగా నేను భయపడి వణికితిని. రెండవదిగా పరిశుద్ధ సమాజ కూడికలు ఏర్పాటు చేయుటకు తగిన సౌకర్యములు లేవు. మూడవదిగా ఇటువంటి కూడికలు నిర్వహించుటకు వివిధ పనులు చేయుటకు మేము కొద్దిమందిగా ఉంటిమి. అయితే అతడు ప్రభువే సమస్త విషయములను జరిగించునని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించాను. మొట్టమొదటి పరిశుద్ధ సమాజ కూడికలు 1974 సంవత్సరం అక్టోబర్ 8 నుండి 22 వరకు సైరక్యూస్లో జరిగించబడినవి. భారతీయులు, పాకిస్తానీయులు, అమెరికా వారు మరియు ఇతర జాతీయులైన విశ్వాసులు దగ్గర దూర ప్రాంతం నుండి కూడా వచ్చిరి. గురు, శుక్ర, శనివారములలో కూడికలు ఉత్తర సైరక్యూస్ బ్యాప్టిస్ట్ చర్చిలో జరిగించబడినవి. చివరి కూడిక ఆదివారమున సైరక్యూస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగగా 500 మంది హాజరయ్యారు. కూడికలకు వచ్చిన వారికందరికీ కుటుంబస్తులు మరియు స్నేహితులు భోజనమును సిద్ధపరిచిరి. ప్రతి అవసరత కొరకు ప్రభు తట్టు చూచితిమి, కానీ ఎవరి యొద్ద ఏమీ వసూలు చేయలేదు. ప్రభువు నమ్మదగినవాడు. పరిశుద్ధ సమాజ కూడికలలో అసాధారణమైన ఆశీర్వాదముల ద్వారా ప్రోత్సహించబడి తర్వాత సంవత్సరంలో కూడికలు కొనసాగించవలనని ప్రభు వలన బలవంత పెట్టబడితివి. 1975 సంవత్సరం వేసవిలో రోడ్ ఐలాండ్లో సహోదరు వాల్ట్ హెన్రీ మరియు అతని స్నేహితులు పరిశుద్ధ సమాజ కూడికలకు ఆతిథ్యమిచ్చిరి. ఓహియోలోని కొంతమంది విశ్వాసులు బాధ్యత వహించగా 1976 సంవత్సరంలో పరిశుద్ధ సమాజ కూడికలు ఓహియోలోని కొలంబస్లో జరిగించబడినవి. సహోదరు బక్సింగ్తో ఈ కూడికలలో పరిచర్య చేసిన కె. ఫిలిప్పు, మార్టిన్ కూడికలను ప్రార్థించి ప్రభు సిద్ధపరిచిన స్థలంలో పరిశుద్ధ సమాజ కూడికలు కలిగి ఉండుట ఎంతో ప్రాముఖ్యమని వారు బలముగా ఒప్పించబడిరి. కూడికలకు వచ్చిన వారి వివిధమైన అవసరతలు తీర్చుటకు పరిశుద్ధులు అందుబాటులో ఉండునట్లు ఏదైనా ఒక బలమైన స్థానిక సంఘము బాధ్యత వహించవలని మేము తలంచితిమి.
దీని ఫలితముగా సైరెక్యూస్కు దక్షిణముగా 20 మైళ్ళ దూరమునున్న కాజినోబియా అను ఒక చిన్న గ్రామంలోని కళాశాలలో పరిశుద్ధ సమాజ కూడికలు కలిగినటకు ప్రభు నడిపించెను. ఈ పరిశుద్ధ సమాజ కూడికలు శనివారం నుండి తరువాతి ఆదివారం వరకు 9 దినములు జరిగినవి. సహోదరు బక్సింగ్ మరియు అనుభవం గల పెద్ద సహోదరులు పరిచర్య చేయుటకు క్రమముగా వచ్చిరి. భారతదేశము, పాకిస్తాన్ మరియు ఇతర దేశముల యందు సహోదరు బక్సింగ్తో సహవాసము కలిగి ఆయా స్థలములలో చెదిరియున్న వందల కొలది విశ్వాసులను ప్రభు సమకూర్చెను. విశ్వాసులను బలపరచుటకును క్రీస్తు శరీర ప్రత్యక్షత అనుగ్రహించుటకును ప్రభు ఈ కూడికలను వాడుకొనెను. సంఘం యొక్క నూతన నిబంధన నియమావళిని బహుస్పష్టముగా గ్రహించుటకు ఈ కూడికలు తోడ్పడినవి. దీని ఫలితముగా అమెరికాలో పలు స్థలములయందు అపోస్తల కార్యములు 2:42 ప్రకారము విశ్వాసులు కూడివచ్చినట్లుగా ప్రభువు వారిని బలమెంతపెట్టెను. ఇప్పుడు అమెరికాలో 10 స్థానిక సమాజములు కలవు. వీటిలో కొన్ని పరిశుద్ధ సమాజ కూడికలకు హాజరై సంఘ దర్శనం పొందడం ద్వారా ఏర్పడినవి. ప్రభు కృపను బట్టి 1974 నుండి 1985 వరకు సహోదరు బక్సింగ్ క్రమముగా ఈ పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చెను. సైరెక్యూస్ పరిశుద్ధ సమాజ కూడికలను గురించి సహోదరు బక్సింగ్ హెబ్రోన్ సందేశంలోని 1978 ఆగస్టు 20 సంపాదకీయంలో ఈ రీతిగా వ్రాశాను. అమెరికాలోని కాజినోవియాలో జూలై 25 నుండి 30 వరకు జరిగిన పరిశుద్ధ సమాజ కూడికల కొరకై ఇంతకుముందు హెబ్రోన్ సందేశములలో మేము మీ ప్రార్థనలను ఆశించితిమి. నమ్మకమైన మీ ప్రార్థనలకై మీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా మీ ప్రార్థనలకు జవాబు సమృద్ధిగా అనుగ్రహించబడినది. గత సంవత్సరంలో ఇదే స్థలంలో జరిగించబడిన పరిశుద్ధ సమాజ కూడికలలో బహుగా ఆస్వాదించబడటం వలన ఈ సంవత్సరము కూడికల కొరకై వెంటనే ప్రార్థించుట ఆరంభించితిమి. 4 నెలలు ప్రార్థించిన పిమ్మట ఈ సంవత్సరము కూడా కాజినోవియాలో పరిశుద్ధ సమాజ కూడికలు కలిగి ఉండవలనని ప్రభు మమ్మను కోర్చున్నట్లుగా నిశ్చయిత పొందితిమి. ఈ సంవత్సరము అమెరికా పరిశుద్ధ సమాజ కూడికలలో నెరవేర్చవలసిన పరిచర్య కొరకు ప్రభు భారతదేశంలో అంతకంతకు ఎక్కువైన గొప్ప ప్రార్థనా భారము కలిగించెను. ప్రపంచం అంతటిలోని పరిశుద్ధుల ప్రార్థన ఫలితముగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కూడికలకు హాజరైరి. ఇచ్చటకు చేరుటకు కొంతమంది బహు దూర ప్రయాణము చేయవలసి వచ్చినది. ఆసియా ఖండము మరియు అమెరికా దేశముల నుండి ఎక్కువ మంది వచ్చిరి. దినదినము సంఖ్య పెరుగుచూ పరిశుద్ధ సమాజ కూడికల చివరి దినములలో స్థలమంతయు నిండిపోయినది. ఇటువంటి కూడికలకు ఈ స్థలము ఎంతో అనువైనది మరియు ఆదర్శమైనది. జాతి మరియు ఇతర భేదములు ఉన్నప్పటికీ మా మధ్యలో ప్రేమ, నిరీక్షణ మరియు నిజమైన ఏకత్వముతో నిండిన వాతావరణం ఉన్నది. మిస్సూరి, కాన్సాస్, అట్లాంటా, జార్జియా, పెన్సిల్వేనియా, న్యూయార్క్, ఇలినాయ్, అయోవా, ఒహాయో, ఓక్లహామా, కాలిఫోర్నియా మరియు కెనడాలోని టొరంటో, ఫ్రెడరిక్టన్ నుండి ప్రజలు వచ్చిరి. పరిశుద్ధ సమాజ కూడికలకై దేవుని నివాస స్థలము మా అంశముగా ఉండినది. మానవ హద్దుబాట్లు ఉన్నప్పటికీ ఆయన వర్తమానం అందించుటలో ఆత్మలో సంపూర్ణ స్వేచ్ఛను ప్రభు అనుగ్రహించెను. విశ్వాసి ఎంత బలహీనుడైనను మరియు ఈ లోక సంబంధముగా ఎంత అల్పుడైనను దేవుని యొక్క నిత్యమైన మహిమగల పరలోకపు పరిశుద్ధ స్థలమును నిర్మించుటలో సమానమైన ప్రాముఖ్యమైన భాగస్వామ్యం ఉన్నదని నూతనమైన విధానంలో గ్రహింపులోనికి తీసుకొని రాబడితిమి. ప్రతి విషయములో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కిందకు వచ్చటకు సిద్ధపడి ఆయన పరిపూర్ణమైన చిత్తమును ఎరగవలనడి కోరికతో ఆయన సన్నిధిలో ప్రతిదినము కనిపెట్టి ఎరిగి ఆ చిత్తమందు నిలిచియుండిన ఎడల ప్రభు అయిన యేసుక్రీస్తు దృష్టిలో ప్రతి విశ్వాసి సమానమైన ప్రాముఖ్యత, ప్రశస్తత మరియు అవసరత గలవాడై ఉండును. వివిధమైన వెనుక చరిత్ర కలిగిన విశ్వాసులతో కలిసి జీవించటం వలన మా సహవాసము ఉత్తేజభరితముగాను నూతన పరచునదిగాను ఉన్నది. మొదటి దినమున ప్రాతకాల కుటుంబ ప్రార్థన మొదలు చివరి దినము సాయంకాల కుటుంబ ప్రార్థన వరకు ప్రతి కూడికలో ప్రభు యొక్క సాన్నిధ్యమును బహుగా అనుభవించితిమి. వారి వారి స్థితిగతులు మరియు చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమైనప్పటికీ అందరికీ ఉచిత భోజన వసతులు ఏర్పాటు చేయబడినవి.
ప్రభు వారిని నడిపించిన కొలది వారి అర్పణలు కానుకపెట్టెలో వేసిరి. తన వాగ్దానములు విశ్వాస్యతను బట్టి మా అవసరములన్నింటినీ ప్రభువే తీర్చెను. మేమందరము ఒకరితో ఒకరము ఒకటై ఉన్నామని ప్రభు గ్రహింపచేసి మా సహవాసమును మధురముగాను లాభదాయకముగాను చేశాను. ప్రతి కూడికకు ముందు తర్వాత కూడా ప్రార్థనా సమయము కలిగి ఉండినట్లు ప్రభు మమ్మను బలపరచెను. ఆదివారమున ప్రభు బళ్ళ చుట్టూ కూడి వచ్చిన సమయము ఎంతో ఉత్తేజభరితముగాను ప్రశస్తమైనదిగాను ఉండెను. సమయము అనుమతించిన మరికొంతసేపు కూడిక కలిగి ఉండేవారము. పరిశుద్ధ సమాజ కూడికల దినములన్నిటిలో 24 గంటలు గొలుసు ప్రార్థన కలిగి ఉంటిమి. నీటి బాప్తిస్మములో 8 మంది సాక్ష్యమిచ్చిరి. మరియు విశ్వాసులందరము కొద్ది దూరము సువార్త ఊరేగింపు కలిగి ఉంటిమి. ఈ నగరములో ఇంతకు ముందెన్నడనూ ఇటువంటి ఊరేగింపు లేదు కనుక ఈ ఊరేగింపు అసమానముగా ఉండినది. సహోదరు బక్సింగ్ ప్రతి సంవత్సరము పరిశుద్ధ సమాజ కూడికలకు కొన్ని వారముల ముందుగా సైరక్యూస్లో చక్కని దట్టమైన చెట్ల మధ్య సరస్సు తీరమునున్న ఒక రమ్యమైన కుటీరములో ఎంతో అవసరమైన విశ్రాంతి కొరకును ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టుటకును వచ్చుచుండెను. తన భౌతిక విశ్రాంతి కొరకును మరియు ఆత్మీయ శక్తితో నింపబడుటకును ప్రభువే ముందుగా ఈ కుటీరమును తనకై సిద్ధపరిచినని సహోదరు బక్సింగ్ ఒకసారి ఈ రచయితతో చెప్పాను. ఈ కుటీరములో నివసించుచు పరిశుద్ధ సమాజ కూడికల్లోనూ మరియు ఆ తర్వాత చేయవలసిన పరిచర్య కొరకు ప్రభు యొక్క తలంపును కనుగొనుటలోనూ మాలో ఒకరిని తనతో పాటు ప్రార్థనలో ఏకీభవించమని కోరడివాడు. పరిశుద్ధ సమాజ కూడికల తర్వాత పలు స్థలములకు పరిచర్య నిమిత్తము వెళ్ళు ప్రయాణములలో మాలో ఒకరు ఆయనతో పాటు వెళ్ళేవారు. బహు తరచుగా అంగీకరించే వాటికంటే ఎక్కువైన ఆహ్వానములు ఉండేవి. అమెరికాలో పరిచర్య ముగించుకొని ఇండియాకు వెళ్ళు మార్గములో ఐరోపా, మధ్య ఆసియా మరియు ఇతర దేశములలో పరిచర్య చేయుచుండెను.